హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి తందూరి టీని ఎలా చేసుకోవాలని నేను చూపించబోతున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాలు తీసుకోవాలి. పాలల్లో టీ పౌడర్, షుగర్ని వేసుకోవాలి. మనం నార్మల్గా టీ ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే టీ పెట్టుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం దంచి వేసుకోవచ్చు. తర్వాత ఇలా టీ పొంగొచ్చేంత వరకు ఆగాలి. టీ ఎంత బాగా మసులితే అంత బాగా చాయ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే ఇది ఒక 3 పొంగులు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. నార్మల్గా మనం టీ పెట్టుకున్నా సరే 3 పొంగులు వచ్చేంత వరకు టీ ఉంచుకోవాలి. అయితేనే టేస్ట్ బాగుంటుంది. టీ మసలకపోతే టేస్ట్ బాగుండదు. ఇలా ఇంకో పొంగు వచ్చేంత వరకు ఉంచుకుంటున్నాను. ఇలా టీ మరిగిపోయిన తర్వాత చిన్న లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో స్టవ్ పైన ఇలా కుండని మట్టితో చేసుకున్న గురిగి కానీ కుండ కానీ ఏదైనా సరే చిన్నది తీసుకొని దాన్ని ఇలా వేడి చేసుకోవాలి. దీన్ని ఒక 4 సైడ్లు కింద అంతా ముందు అంతా వేడి చేసుకొని ఇలా నేను చూపించే విధంగా వేడి చేసుకోవాలి. తర్వాత ఇది బాగా వేడెక్కిన తర్వాత దీన్ని ఒక వెడల్పు గిన్నెలో టీ మసిలిన తర్వాత టీని ఈ కుండలో వేసుకోవాలి. ఇలా పొంగు వస్తుంది. ఎంత బాగా వస్తుంది కదా పొంగు. దీన్నే తందూరి చాయ్ అంటారు. మీరు కూడా పెట్టుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తందూరి చాయ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.